వెల్కమ్ టు ఈగల్ హెల్త్. వేసవిలో కొన్ని పదార్థాలు నోరూరించవైనా వీలైనంత వరకు తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణం వంటి సమస్యలు కూడా ఎదురు కావచ్చు. వాటిని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలాల మోతాదును చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటును మందగించడానికి కారణమవుతాయి. రెండవది, మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్ వంటివి ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యల్ని పెంచుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు, మలబద్ధకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక మూడవది, వేసవిలో ప్రధానంగా బాధించేది డిహైడ్రేషన్. నీళ్లు ఎక్కువగా తీసుకున్నప్పటికీ కాఫీ, టీల మోతాదును తగ్గించుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ ఎదురు కావచ్చు. శరీరం కూడా తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. నూనెలో వేయించినవి తగ్గించాలి. వేపుళ్ళు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు చిప్స్ వంటివి ముఖ్యంగా దూరంగా పెట్టాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటికి జోలి పోనేకూడదు. లేదంటే వికారం, అతిగా దాహం వేయడం వంటి తప్పు. జంక్ ఫుడ్ కూడా ఈ కాలంలో మంచిది కాదు. ఇందులో అధికంగా క్యాలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. పైగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటివి ఎదురయ్యే సమస్యలు కూడా ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.